సింహాచలం వెళ్తున్నా. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో తీసి పెడతాను. బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ లోలాక్షి. సింహాచలం వెళ్తున్నానని చెప్పాం కదండి. చాలా రోజులు బట్టి అనుకుంటున్నామా అంటే ఒక 3-4 సార్లు వాయిదా పడింది. ఏదో ఒకటి ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాము. మాకు ఎక్కువ సింహాచలం వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అది దేవుడి ఆజ్ఞ లేకన్నా మనం వెళ్ళాలి అనుకున్నా. ఇదిగోండి ఇక్కడ నేను కనిపిస్తున్నాను, బండి మీద వెళ్తున్నామండి. ఆ 2 బళ్ళు, ఒకటి స్కూటీ, ఒకటేమో బైక్ అండి. మా హస్బెండ్ బైక్ మీద మా హస్బెండ్, నేను, మా పెద్ద బాబు, స్కూటీ మీద మా మేనల్లుడు, మా చిన్న బాబు వెళ్ళామండి. అయితే మేము అదృష్టంగా అనుకునేది ఏంటంటే మేము వెళ్ళే రోజు వాతావరణం చాలా బాగుందండి. చూడండి అటువైపు చూడండి, మొత్తం మబ్బుల వేసి చల్లగా, వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, ప్రశాంతంగా. మేము ఎప్పుడు ఇలాంటి క్లైమేట్లో వెళ్ళలేదండి. ఎప్పుడు మేము ఎండగా ఉన్నప్పుడే వెళ్తాము. అలాంటిది ఈరోజు మట్టుగా మా లైఫ్లో పెళ్ళైన దగ్గర నుంచి మేము చాలాసార్లు వెళ్ళాము, కానీ ఎప్పుడు ఇలాంటి వెదర్లో వెళ్ళలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ప్రయాణం అయితే చాలా బాగుంది. ఇది బ్రిడ్జ్ అండి. ఇది గోపాలపట్నం అండి. గోపాలపట్నం దగ్గర ఇంకా మనము సింహాచలం ద్వారం కనిపిస్తుందండి. అదిగోండి, అదే ఇక్కడ నుంచే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి సింహాచలం అనేది స్టార్ట్ అవుతుందండి. మేము పెట్రోల్ బంక్లో పెట్రోల్ అది కొట్టించుకొని వెళ్ళాము. ఇక్కడ ఈ సింహాచలం మెయిన్ అండి. ఇక్కడ నుంచి సింహాచలం మెయిన్. కొన్ని క్లిప్స్ కట్ చేస్తాను, ఎందుకు అంత అని. బాగుంటుందండి. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది అటువైపు. ఇదిగోండి ఆ పైన చూడండి, రోడ్డు మీద బస్సులు అవి వెళ్తున్నాయండి. చాలా బాగుంది. అటు ఇటువైపు చెట్లు, వర్షం పడడం వల్ల పచ్చగా ఉందండి ప్రకృతి అంతాన. రోడ్లో జనాలు కూడా చాలా తక్కువే ఉన్నారు. బాగుంది, చాలా బాగుంది. ఇలాంటిది మేము ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం అండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము మా హస్బెండ్కి నాకు టైం చూసుకొనేనండి అవుతుంది. ఎందుకంటే నాకు షాప్లో ఉన్న ఆయనకి వర్క్ కదా. సండే అయితే పిల్లలు అందరూ ఇంట్లో ఉంటామని సండే ప్లాన్ చేసామండి. అది కూడా అనుకోలేదు. మార్నింగ్ ఏంటంటే చిన్న చినుకులు పడుతున్నాయని ఆగిపోదాం అనుకున్నామండి. కానీ మళ్ళీ ఇంకా చూస్తే ఇంకా పడట్లేదని వెంటనే రెడీ అయిపోయి వచ్చేసామండి సింహాచలంకి. సింహాచలంకి వచ్చాం, కానీ చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం ఇంత మంచి వాతావరణంలో మేము అనేది రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇదిగోండి అప్పు ఉంటుంది కదా, అప్పు ఎక్కుతున్నాము. అంటే ఈ వాతావరణం వల్ల ఏంటో రోడ్డు మీద అయితే ఎక్కువ హెవీ వెహికల్స్ అయితే ఏం లేవండి. సింహాచలం కొండ మీదకి వెళ్తాం కదా, ఆ లైన్లో అయితే ఎక్కువ వెహికల్స్ ఏమి లేవు. అంటే అందరూ అనుకుంటారు కదా వర్షం పడుతుంది అది ఇది అని. బాగానే ఉంది, బాగా వెళ్ళొస్తాము. అక్కడ పెయింటింగ్ వేసారండి, శంకు చక్రం నామాలు. అదిగోండి అటు చూసారా, ఆరెంజ్ కలర్ పువ్వులు. మొక్కకి ఆకులు కనిపించట్లేదు, పువ్వులు అయితే బాగా కనిపిస్తున్నాయండి. అలాంటివి చాలా ఉన్నాయి మొక్కల మట్టుగా. మేము వెళ్ళింది మట్టుగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళామండి. చాలా బాగుంది. అటువైపు కొండలు, ఇటువైపు మేఘాలు ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి, చెప్పలేము. చాలా బాగుంది. ప్రకృతి అయితే మాకు చాలా అనుకూలంగా ఉందండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా. వర్షం వచ్చేస్తుందేమో అని భయపడ్డాం, కానీ ఎక్కడా వర్షం రాలేదు. మాకు ఆ ప్రకృతి తల్లి అనుకూలంగా మాకు మంచిగా తీసుకొని చేసిందండి. అదిగోండి గుడి దగ్గర తీసుకున్న ఫొటోస్. తర్వాత మళ్ళీ ఫోన్లో పెట్టి వెళ్ళాలి కదా దేవుడి దగ్గర దర్శనానికి, అందుకని ముందు తీసుకున్నాము. ఇప్పుడు మేము అన్నప్రసాదానికి వచ్చామండి. అదిగోండి ప్రసాదం తింటున్నప్పుడు కొంచెం చిన్న 2 క్లిప్పులు యాడ్ చేశాను, ఎక్కువ ఇచ్చేయలేదు. ఆ తర్వాత గోశాలకు వచ్చామండి. అదిగోండి ఆవులతో ఆడుకున్నాం. అది మా చిన్నోడు, నేను ఆవుని ఇచ్చేస్తానని వాడు ఇచ్చేస్తున్నాడు.
ఆవులకి ఫుడ్ పెట్టిద్దాం అనుకున్నాం కానీ ఆ ఫుడ్ పెట్టి అతను లేరండి. ఇదిగోండి అక్కడ ఫోటోలు దిగాం మేము. ఆ తర్వాత దేవుని ప్రసాదం తీసుకున్నామండి. ప్రసాదం అందరం కొంచెం కొంచెం టేస్ట్ చూసాము. ఆ స్వామివారి ప్రసాదం మనకు దొరకాలన్నా అదృష్టం ఉండాలి కదండి. ఇప్పుడు ప్రసాదం కూడా చాలా బాగుందండి. ప్రసాదం అది తినేసిన తర్వాత కొంచెంసేపు ఇంకా బ్యాక్కి ఇంటికి వెళ్ళిపోవడానికి ఇచ్చేసామండి. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంతలోపు ఇక్కడ ఏవో ఇవి ఏం కోలో తెలియదండి, వెరైటీగా ఉన్నాయి. ముక్కులు మూతి అది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెంసేపు ఉన్నాము, మళ్ళీ పిల్లలు అలా దగ్గరికి వెళ్తుంటే పొడిచేస్తాయేమని భయం వేసి ఇంకా వచ్చేసామండి. నేను కూడా దగ్గరికి వెళ్ళి చూసాను. దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు వాటి ముక్కులే నాకు భయం వేసిందండి. వాటి ముక్కులు కొంచెం ఇదిగా ఉన్నాయి. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకొండొద్దమ్మా అనుకొని వస్తాము. ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. ఇంకా వెనక్కి వచ్చేస్తున్నాము. కానీ మేము వెళ్ళి నుంచి వచ్చిన వరకు మబ్బుగానే ఉందండి. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఎంత ప్రశాంతంగా ఉందో, ఆ స్వామి దర్శనం ఎంత బాగా అయ్యిందో చెప్పుకోలేమండి. చాలా బాగా అయ్యింది. జనాలు ఉన్నారు కానీ ఏమో దేవుడి దయ వల్ల దర్శనం అయితే మాకు మంచిగా జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం చూసుకోండి, కొంచెం రూల్స్ మారిపోయి ఆన్లైన్ టికెట్లు అంటున్నారు. చూసుకొని వెళ్ళండి. 100 రూపాయల టికెట్లు తీసుకుంటారు కదా, అది ఆన్లైన్లో ఫోన్పే ద్వారానే అవుతాయంట, లేకపోతే కార్డు అని అంటున్నారు. మాకైతే అలాగే అన్నారు. మేము తెలియక మామూలుగా వెళ్ళిపోయాము. ఆ తర్వాత పైన తీసుకున్నారు కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం ముందు తెలుసుకొని వెళ్ళండి ఇబ్బంది లేకుండా. ఇదిగోండి ఇది కిందకి దిగుతున్నాము. కిందకి దిగుతున్నప్పుడు వ్యూ అండి చాలా బాగుంది. మంచిగా పచ్చని ప్రకృతి, కొండలు అవన్నీ చాలా నీట్గా కనిపించాయండి. ఇక్కడ కార్లు అవి ఉన్నాయి. అదిగోండి చూడండి, ఆ కొండ మీద మేఘాలు అవి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే చెప్పలేము, అంత బాగున్నాయి. చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉందండి. నాకు సింహాచలం అంటే నాకు ఎంత సంతోషమైనా ఎంత బాధ అయినా నాకు ఎక్కువ సింహాచలం వెళ్తుంటానండి. బాగా ఇష్టం నాకు ఆ సింహాద్రప్పన్న దర్శనం చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అక్కడ ఒక గంట ఇలా గడిపి రావడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇదిగోండి కింద వ్యూ అది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అది ఇంకా అక్కడ ఆగి దిగి ఫోటోలు అవి తీద్దాం అనుకున్నాం కానీ అప్పటికి చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యేవని ఇంకా మేము ఇంకా ఆగితే మళ్ళీ వెహికల్స్ కదండి, తడిచిపోతాం, పిల్లలు ఉన్నారని ఇబ్బంది పడతామని మేము ఇంకా వెంటనే ఫాస్ట్గా వచ్చేసామండి. ఇంకా అది డౌన్కి వస్తున్నప్పుడు తీసిన వీడియో అండి. చాలా బాగుంది. చెప్తున్నాను కదా, నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నేను దర్శించుకోవడం దేవుణ్ణి. నాకైతే ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగుంది. మనసుకి ఆనందంగా అనిపించింది. అక్కడ ఒక ముసలావిడేమో వచ్చి పనసకాయలు అమ్ముతుంటే పనసకాయలు ఒక 3 డజన్లు తీసుకున్నామండి ఆవిడ దగ్గర. ఇదిగోండి ఇంకా ఇంటికి వచ్చే దారిలో ఇది బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ ఇంతవరకు చూసారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.